నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రాబ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. క్రాబ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా క్రాబ్స్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోండి. అడిషనల్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రా వింగ్స్‌ని పక్కన పెట్టేయండి. ఆయిల్‌ని వేడి చేయండి ప్యాన్‌లో. దాని తర్వాత జీలకర్ర వేయండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఆనియన్ పేస్ట్ వేయండి. ఆనియన్ పేస్ట్ అనేది ముందుగా ఎందుకు వేసుకున్నామంటే, ఇది కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో, ముందుగా ఆనియన్ పేస్ట్ వేసుకొని కుక్ చేస్తే ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు అందులోకి టర్మరిక్ యాడ్ చేసుకోండి. అట్లానే టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. టమాటో పేస్ట్ అండ్ ఆనియన్ 2 మిక్స్ చేస్తే అసలు ఆ కలర్ అయితే చాలా బావుంది చూడ్డానికి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇందులోకి ధనియా పౌడర్ 1 టీ స్పూన్, మిరియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, దాని తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండ్ క్యుమిన్ సీడ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బావుంటది. ఓకేనా. జీరా పౌడర్ కూడా వేసుకున్నాను నేనిక్కడ. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసినప్పుడు ప్రాపర్‌గా మిక్స్ చేస్తే మనకి మసాలా అనేది మొత్తం త్రూ ఔట్ ద పేస్ట్ ఏదైతే ఉందో దానికి అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు వేసుకోవచ్చు. మూత పెట్టి కలుపుతూ ఉండండి ఏదైతే పేస్ట్ ఉందో దాన్ని. ఇప్పుడు ఏదైతే మిశ్రమం ఉందో ఈ మిశ్రమంలోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్‌ని వేయండి. ఈ క్రాబ్స్‌ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్న మసాలా ఏదైతే ఉందో మొత్తం క్రాబ్ చుట్టూ కూడా పట్టాలి. లోపల పొట్ట భాగం ఉంది కదా! అక్కడ కూడా పట్టాలి. వింగ్స్ పట్టాలి. మొత్తం అంతా చాలా నీట్‌గా మీరు డిప్ చేసుకుంటూ అలా ఫ్రై చేస్తే చాలా బావుంటుంది. క్రాబ్స్ అనేది చాలా తక్కువ టైంలో కుక్ అయిపోతాయి. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. క్రాబ్ తినని వాళ్ళు, నచ్చని వాళ్ళు కూడా తింటారు. చాలా చాలా బావుంది. మేమిక్కడ మీడియం సైజ్ తీసుకున్నాము. చాలా వచ్చింది. దాని తర్వాత కర్రీ లీవ్స్, నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్, పుదీనా ఉంటే పుదీనా లీవ్స్ అది వేసుకోండి లాస్ట్‌లో ఫైనల్‌గా. ఆ ఫ్లేవర్ అనేది చాలా పడుతుంది. బాగా మిక్స్ చేయండి. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటది. చూడండి ఎంత బావుందో. సో, ట్రై.